హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు స్టైలిష్ స్టార్ అని, కేరళలో మల్లు అర్జున్ అని, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఐకాన్ స్టార్ అని పిలుచుకునే అల్లు అర్జున్ సినీ జీవితం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న మద్రాసులో అరవింద్, నిర్మల దంపతులకు జన్మించారు. అల్లు అర్జున్ సినీ రంగంలోకి చిన్న వయసులోనే ఎంటర్ అయ్యారు. 1985లో చిరంజీవి నటించిన విజేత మూవీలో, 1986లో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమాల్లో చైల్డ్ యాక్టర్గా నటించారు. ఆ తర్వాత చిరంజీవి గారి డాడీ మూవీలో డాన్సర్గా కూడా కనిపించారు. ఇక అల్లు అర్జున్ గారు 2003లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాను అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు కలిసి ప్రొడ్యూస్ చేశారు. గంగోత్రి సినిమా చూసిన వాళ్ళు అల్లు అర్జున్ని వీడి హీరోనా అని చాలామంది విమర్శలు చేశారు. ఆ తర్వాత 2004లో సుకుమార్ డైరెక్షన్లో కాలేజ్ స్టూడెంట్గా ఆర్ఏ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. గంగోత్రి సినిమా టైంలో వీడి హీరోనా అన్న వాళ్ళే ఆర్ఏ సినిమాలోని తన యాక్టింగ్ని మెచ్చుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అల్లు అర్జున్ కెరీర్కి ఎంతో ఉపయోగపడింది. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్కి స్పెషల్ జ్యూరీ నంది అవార్డు వచ్చింది. ఈ సినిమాను 2006లో మలయాళంలో రిలీజ్ చేయగా అక్కడ కూడా మూవీ సక్సెస్ అయ్యింది. నెక్స్ట్ వివి నాయక్ గారి దర్శకత్వంలో బన్నీ మూవీలో మరలా కాలేజ్ స్టూడెంట్గా నటించారు. ఈ మూవీ కూడా కమర్షియల్గా సక్సెస్ అయింది. ఆ తర్వాత కరుణాకరన్ డైరెక్షన్లో హ్యాపీ సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో కమర్షియల్గా సక్సెస్ అవ్వకపోయినా డబ్బుడు వర్షన్ని కేరళలో రిలీజ్ చేయగా కమర్షియల్గా మంచి సక్సెస్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయ్యింది. అల్లు అర్జున్కి కేరళలో ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారి దేశముదురు సినిమాలో నటించి కమర్షియల్గా మంచి సక్సెస్ సాధించారు. 2008లో భాస్కర్ గారి దర్శకత్వంలో పరుగు సినిమాలో నటించారు. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కమర్షియల్గా ఈ మూవీ సక్సెస్ అయింది. ఈ సినిమాకు గాను ఫస్ట్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది మరియు స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలో 2వ నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో ఆర్ఏ2, గుణశేఖర్ గారి వరుడు మూవీస్లో నటించారు. ఆర్ఏ2 మూవీ యావరేజ్ అవ్వగా వరుడు మూవీ ఫ్లాప్ అయింది. ఇక 2010లో క్రిష్ డైరెక్ట్ చేసిన వేద మూవీలో కేబుల్ రాజ్ క్యారెక్టర్లో నటించాడు. ఈ మూవీ క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కమర్షియల్గా సక్సెస్ అవ్వలేకపోయింది. ఈ మూవీకి గాను అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా సెకండ్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇక 2011లో వివి నాయక్ తీసిన బద్రీనాథ్ మూవీలో నటించారు. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్తో పాటు కమర్షియల్గా కూడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత 2012లో త్రివిక్రమ్ డైరెక్షన్లో జల్సా మూవీలో నటించారు. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అప్పటికి అల్లు అర్జున్ కెరీర్లో ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. సెకండ్ టైం పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో నటించిన మూవీ ఇద్దరు అమ్మాయిలతో. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో రేసుగుర్రం, త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి, బోయపాటి గారి డైరెక్షన్లో సరైనోడు మూవీస్లో నటించారు. ఈ 3 సినిమాలు కమర్షియల్గా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత హరీష్ గారి డైరెక్షన్లో వచ్చిన దువ్వాడ జగన్నాథం, ఒక్కంతం వంశీ గారి డైరెక్షన్లో వచ్చిన నా పేరు సూర్య కమర్షియల్గా సక్సెస్ అవ్వలేకపోయాయి. ఇక 2020లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో నటించిన మూవీ అలా వైకుంఠపురం మూవీ. ఈ మూవీ కమర్షియల్గా సక్సెస్ అయ్యి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇక 2021లో సుకుమార్ డైరెక్షన్లో నటించిన మూవీ పుష్ప పార్ట్ 1. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 360 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక తన ఫిలిం కెరీర్లో 6 సినిమా అవార్డ్స్, 6 ఫిలింఫేర్ అవార్డ్స్, 1 ఐఫా అవార్డు, 5 నంది అవార్డ్స్ మరియు రీసెంట్గా బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి టాలీవుడ్కి వరల్డ్ వైడ్గా మరింత గుర్తింపు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.